హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. చూడండి, ఈరోజు అటుకులు బియ్యం పిండితో వడలు చూపిస్తాను. ఇది బియ్యం పిండి, ఒక కప్పు బియ్యం పిండి, సగం కప్పు మినపపిండి, ఒక కప్పు అటుకులు, నానబెట్టుకున్న అటుకులు. దానికి కావలసిన పదార్థాలు: తగుపడ ఉప్పు, ఉల్లి పొరక, ఒక ఉల్లిగడ్డ, పచ్చికారం, జీలకర్ర, ఒక చెంచా జీలకర్ర. ఇదండి దీనికి కావాల్సింది. వేసుకుంటే కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు, కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, కలర్ మంచి రానికి. పసుపు, ఉప్పు, కొద్దిగా పెరుగు కూడా వేసుకోవచ్చు, ఒక చెంచా. అటుకులు, నేనైతే పెరుగు వేస్తలేను, పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది. పచ్చికారం, ఒక ఉల్లిగడ్డ, ఉల్లి పొరక. ఈ ఉల్లి పొరక ఎక్కడిదంటే చాలా ఫ్రెష్గా ఉంది కదా, నేను తొట్టిలో పెట్టుకున్నా, తొట్టిలో లేచింది ఇంట్లోనే. ఇది కొనుక రాలేదు, అందుకని చాలా లేతగా సన్నగా ఉంది ఉల్లి పొరక. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం, కలుపుకొని వడలు వేసుకుంటాం. ఇది మంచిగా కలుపుకున్నా. ఇప్పుడు చెయ్యి నీళ్ళల్లో ముంచుకొని, మీకు రాకపోతే పేపర్ మీద కానీ అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒట్టి చేయితోనే వేసేస్తాను, ఇట్లా చేయితోనే వేసేస్తాను. మీ ఐడియా. పొయ్యి మరీ పెద్దగా పెట్టలేదు, ఎందుకంటే తొందరగా మాడిపోతాయని. పిండి కొద్దిగా పలసగానే అయింది, కొంచెం మరీ గట్టిగా ఉంటే బాగుండేవి తినేటప్పుడు, అందుకని నేను కొంచెం మెత్తగానే చేసుకున్నా. ఇప్పుడు కాల్చుకుందాం. సూపర్ ఎమర్జెన్సీ వడలు ఇలా చేసుకొని తిని చూడండి అందరూ, చాలా బాగుంటుంది. ఒక వాయి అయింది, ఇంకొక వాయి వేసుకున్నా, చాలా స్మూత్గా కూడా వచ్చినాయి చూడండి. ఈ వాయి అవుతున్నాయి, ఒక వాయి తీసిన. ఆహా, చూడండి ఎంత మంచిగా వచ్చినాయి, గుల్లగా వచ్చినాయి. చూసారా, చిన్న చిన్న ఆమ్లెట్ అన్నా నమ్ముతారు పిల్లలు. వడలు కాదు, ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది తింటే కూడా, చాలా బాగుంది. ఇలా చేసి పెడితే పిల్లలకి కూడా కూరగాయలు అన్నీ, దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు కానీ చాలా బాగా వచ్చినాయి ఎమర్జెన్సీ వడలు. ఇలా అందరు చేసుకొని తిని చూడండి, సూపర్. చాలా మంచిగా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఇట్లా బ్రేక్ఫాస్ట్ కానీ, సాయంత్రం చాయ్లకు కానీ ఇలా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది అబ్బా. అందరు చేసుకొని తిని చూడండి. మీ పిల్లలకి ఆమ్లెట్ అని కూడా పెట్టవచ్చు, అంత హల్కా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అటుకులు, బియ్యం పిండి, మినపపిండి గారెలు, ఎమర్జెన్సీ గారెలు అందరు చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి. నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో పెట్టగానే మీకు అందుతుంది. ఓకేనా?
అందరు తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఇలా పిండ్లు ఇంట్లో ఉంటాయి కదా, ఇంట్లో ఉన్న పిండితోనే అండి ఇలా ఇలా చేసేసుకోవచ్చు. నానబెట్టుడు అవన్నీ ఏం లేదు అవసరము. మనకు ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడే ఇట్లా చేసేసుకుంటామే. పిండ్లు కలిపేసుకోవాలి, చేసేసుకోవాలి, అంతే. ఎంత ఈజీ ఉంది. కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది చూడు, పసుపు వేసినది మూలాన, లేకుంటే తెల్లగా వస్తుండే ఇవి. పసుపు వేసినందుకు మంచి కలర్ వచ్చింది. పసుపు ఒంటికి కూడా మంచిది కదా, అందుకని పసుపు వేసుకున్నాను. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకే అండి, బాయ్. బాయ్ అండి, బాయ్.